హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. అండ్ ఇక్కడైతే నేను మా అన్న కలిసి షాపింగ్కి అయితే బయలుదేరాము. ఆ రోజైతే సాటర్డే అనమాట. మార్నింగ్ లేట్గా లేగడం వల్ల బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసాము. అందుకే డైరెక్ట్గా లంచ్కి వెళ్ళి ఏమైనా తినే స్టార్ట్ చేద్దామని అయితే ఒక ఉడిపి వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడైతే అన్నీ బాగున్నాయి. తర్వాత వెస్ట్ సైడ్కి వెళ్ళాను. యాక్చువల్గా ఫుట్వేర్ కొనుక్కోవడానికని వెళ్ళాను అనమాట. అక్కడ చూశాను కొన్ని మోడల్స్. నాకు ట్రాన్స్పరెంట్ హీల్స్ తీసుకోవాలని ఉంది. సో ఇవైతే ట్రై చేసా. 2-3 మోడల్స్ ఏమో ఉన్నాయి అందులో. బట్ నాకు నచ్చలేదు. కానీ వెస్ట్ సైడ్లో ఏంటంటే లైక్ కొంచెం క్వాలిటీ ఉంటాయి, మళ్ళీ ఎక్కువ రోజులు వాడచ్చు. సో అందుకే అక్కడ తీసుకోవడానికి ట్రై చేశాను, కానీ నాకు నచ్చలేదు. అండ్ ఇక్కడ ఏదో కాస్మెటిక్ సెక్షన్లో చూసాం అనమాట. మా అన్న అక్కడ పారిపోతున్నాడు. ఇవాళ మార్నింగ్ వెస్ట్ సైడ్ అండ్ జోడియోలో నేను కొంచెం షాపింగ్ చేశాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 8 అవుతుంది. అండ్ ఇంటికి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి ఒక కాఫీ తాగి అట్లా ఏదో టీవీ చూస్తూ నిన్నాము. అండ్ ఇప్పుడు సరే నేను ఏం కొన్నానో చూపిద్దామని చెప్పేసి మీకు చూపిస్తాను. ఇదనమాట మన వెస్ట్ సైడ్ షాపింగ్ బ్యాగ్. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ నేను ఈ బ్యాగ్ తీసుకున్నా, లైక్ విచ్ ఈజ్ అ స్లింగ్ బ్యాగ్ అనమాట. ఇలా ఉంది దీనికి. నాకు ఎప్పుడైనా ఇట్లా డెనిమ్స్ పైకి ఇంకా డ్రెస్సెస్ పైకి క్యూట్గా అనిపిస్తుందని తీసుకున్నా. లైక్ ఇట్లాంటివి అయితే కొంచెం హ్యాండీగా ఉంటాయి వేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నా. సో దిస్ ఈజ్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. దీనికి ఒక జిప్ వచ్చింది అండ్ స్ట్రాప్ కూడా అడ్జస్టబుల్. మనం ఇది షోల్డర్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ లోపల వచ్చేసి జస్ట్ ఒక కంపార్ట్మెంట్ అంతే. దాంతోపాటు సైడ్కి ఒక పార్టీషన్ ఇచ్చాడు. ఇక్కడ ఏదో క్యాష్. సో ఇదే అనమాట. నాకు సరిపోతుంది ఇది. నాకు జస్ట్ నా ఫోన్, నా మొబైల్ పెట్టుకోవడానికి ఇంకా నా వ్యాలెట్ ఫిట్ అయితే చాలా అని అనుకుంటాను. కాబట్టి నాకు ఇది మంచిగా అనిపించింది. కలర్ కూడా నాకు బాగా నచ్చింది. సో ఇది తీసుకున్నా. ఇది వచ్చేసి 899 అనుకుంటా. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 900. ఇది తీసుకున్నాను అనమాట ఫస్ట్ వన్. అండ్ కొంచెం బ్యాగ్ కలెక్షన్ నచ్చింది. యాక్చువల్గా అయితే ఫుట్వేర్ తీసుకోవడానికి వెళ్ళాను, కానీ నాకు అంత మంచిగా అనిపించలేదు. వెస్ట్ సైడ్లో ఫుట్వేర్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అనమాట. అవి లైక్ క్వాలిటీ మంచిగా అనిపిస్తుంది. సో అందుకే నేను అక్కడ చూద్దామని వెళ్ళాను, కానీ నాకు అక్కడ ఏం నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఈజ్ దిస్ వేస్ట్ అనమాట. సో ఏదైనా టాప్స్ జాకెట్స్ పైకి వేసుకోవడానికి బాగుంటుంది. నా దగ్గర ఉండింది ఇంతకుముందు వైట్, బట్ ఈ వైట్ దానిపైన నేను ఏదో స్టెయిన్ అంటించినాను. సో అందుకని చెప్పేసి ఇదే అనమాట. ఇది వచ్చేసి 299. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నాకు తెలిసి మీరు ఇది చూసి ఉంటారు ఇంతకుముందు, మీరు కూడా వాడండి వచ్చేయండి. నాకు దీంట్లో కలర్స్ ఉన్నాయి. నాకైతే అది నచ్చింది. అండ్ అదర్ దాన్ దాట్ నాకైతే ఈ కార్డిగన్ తీసుకున్నా వైట్ కలర్ది. ఇట్స్ జస్ట్ ఆ కార్డిగన్ అనమాట. జస్ట్ ఇట్లా పైకి నా స్వెటర్ కైండ్ ఆఫ్ థింగ్ అట్లా అదనమాట. ఇది కూడా ఇట్లా రెబ్డ్ వచ్చింది. ఇఫ్ యూ కెన్ సీ సేమ్ దానిలాగా ఏం లేదు కూడా. కాకపోతే నాకు ఇది క్లాత్ అండ్ ఫిట్టింగ్ చాలా మంచిగా నచ్చింది. అందుకే ఇదైతే తీసుకున్నా. ప్లీజ్ ఇగ్నోర్ దోస్ సౌండ్స్ అట్లే వస్తుంది. అండ్ దిస్ ఈస్ ఫర్ అబౌట్ 999,000కి. అండ్ ఇదన్నమాట. ఈ 3 తీసుకున్నాను. అండ్ దీంతోపాటు ఒక లావెండర్ కలర్ నెయిల్ పాలిష్, అది అక్కడెక్కడో ఉంది, నేను మళ్ళీ చూస్తా. స్వాచ్ చేసాను దాన్ని కూడా. సో లావెండర్ కలర్ అనమాట. అదొక షైనీది, అదొకటి తీసుకున్నా. సో ఇవి వచ్చేసి వెస్ట్ సైడ్ నుంచి దిస్ కార్డిగన్ అండ్ దట్ వెస్ట్ అండ్ దిస్ బ్యాగ్. నాకు ఇది బాగా నచ్చింది కలర్ అదంతా కూడా. లైక్ ఆ ట్యాన్ కలర్, బ్రౌన్. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ట్యాన్ అండ్ బ్రౌన్ కలర్. నాకు అదైతే నచ్చింది. అండ్ ఆ నెయిల్ పాలిష్ ఒకటి తీసుకున్నాను. యాక్చువల్గా పర్ఫ్యూమ్స్ కూడా నచ్చాయి నాకు, బట్ నెక్స్ట్ టైం చూద్దాం అనుకున్నా. మొన్నే ఒకటి జారాలో తీసుకున్నా. సో అందుకే పర్ఫ్యూమ్ మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు చూడాలి. అండ్ ఈ బ్యాగ్లో వచ్చేసి జూడియో కలెక్షన్ ఉందన్నమాట. ఈ టీషర్ట్ ఇది వచ్చేసి ఒక పింక్ కలర్ టీషర్ట్ బేసిక్. ఇది లైక్ ఓవర్ సైజ్డ్ అనమాట. లైక్ ఇంట్లో వేసుకోవడానికి ఆర్ బయటికి వెళ్ళినప్పుడు బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను. అండ్ వెనకాల వచ్చేసి ఇట్లా ప్రింట్ ఉంది. నాకు ఎందుకో ఈ కలర్ చూసిన అంటే బాగా నచ్చిందనమాట. సో
దట్ ఈస్ ఇట్. ఇఫ్ యూ కెన్ సీ, ఇది టీషర్ట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ వచ్చింది. నాకు ఇది నచ్చింది, అందుకే ఇది తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా తీసుకున్న వేరే డ్రెస్సెస్ కూడా ఇందులో పెట్టాను. ఓకే. అండ్ ఇంకొకటి దిస్ జాకెట్ పింక్ కలర్ది. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. దిస్ ఈస్ ఆల్సో ఫ్రమ్ జూడియో. దీని కాస్ట్ తక్కువే ఉంది. అది $7.99. నేను ఇట్లాంటి సేమ్ మింత్రాలో వేసా. ఇట్ వాజ్ అరౌండ్ 1700 or so. నాకు అందుకే చూసిన వెంటనే చాలా బాగా నచ్చింది. నేను తీసుకోవాలనుకున్నాను కాబట్టి తీసుకున్నా దగ్గర నుంచి. ఇట్ ఈస్ లైక్ దిస్ పౌడర్ పింక్ కలర్. ఇది ఇంకా కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ కొంచెం దీనికంటే డార్క్గానే ఉంది. బట్ నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. దిస్ హౌ ఇట్ లుక్స్, దిస్ జాకెట్. సో దాంతోపాటు ఇందాక చూసిన ఈ పింక్ టీ షర్ట్ ఉంది కదా, సేమ్ ఇట్లాంటిది వైట్ కూడా కొన్నాను అనమాట. వెయిట్ ఐ షో యూ. అండ్ అవి కాకుండా సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫుట్వేర్ తీసుకున్నాను. ఇవి అరౌండ్ $399 అయితే పడ్డాయి. ఇవి ఈ మధ్య ఇవి ట్రెండింగ్ కదా, సో ఒకసారి ట్రై చేద్దామని వేసుకున్నా. కంఫర్ట్ కూడా ఉండే. యాక్చువల్గా జూడియోలో ఇట్లాంటి స్లిప్పర్ ఫుట్వేర్స్ ఉంటాయి కదా, ఇట్లాంటివి చాలా లైఫ్ వస్తాయి. అవి లైక్ ఇంతకు ముందు నేను తీసుకున్నవి లైక్ ఎప్పుడెప్పుడు లైక్ ఒక 3-4 years బ్యాక్వి కూడా ఇంకా అట్లే ఉన్నాయి. నాకు ఇట్లాంటివి ఎప్పుడైనా మోడల్స్ వచ్చినప్పుడు నేను తీసుకుంటా. సో బేసికలీ ఇవాళ అయితే అది తీసుకున్నాను. నిన్నక టీ షర్ట్ అనుకున్నాను కదా, సో సేమ్ ఆ పింక్ టీ షర్ట్ లాంటిదే ఈ వైట్ టీ షర్ట్. సో ఇక్కడ ఉందన్నమాట. యాక్చువల్గా గ్రో అనైతే ప్రింట్ ఉంది ఇక్కడ. వెనకాల వచ్చేసి ఇట్లా ప్రింట్ ఉంది. కొంచెం చూడడానికి ఇట్లా మంచి బ్రైట్గా అనిపిస్తుంది. అందుకు ఇవైతే తీసుకున్నా. సో మొత్తానికి ఇవాళ తీసుకున్నవి ఇవి. యాక్చువల్గా క్రిస్మస్ షాపింగ్ అని బయటికి వెళ్ళినాము ఇవాళ సాటర్డే కదా, లైక్ థర్స్డే అట్లా బయటికి వెళ్ళి నేనైతే షాపింగ్ చేశాను. లాస్ట్ వీకెండ్ కూడా హైదరాబాద్కి వెళ్ళాం అనమాట. సో అప్పుడు కూడా తీసుకున్నాము. షాపింగ్ కోసమే వెళ్ళాం బేసిక్గా, కానీ ఎక్కువ ఏం నచ్చలేదు. జస్ట్ ఒక 2 శారీస్ అయితే తీసుకున్నాను నేను అక్కడ. అండ్ మా బ్రదర్ కోసం కూడా వెళ్ళాము. చూసి నెక్స్ట్ డే వచ్చేసాం అనమాట. జస్ట్ సాటర్డే మార్నింగ్ వెళ్ళాము అండ్ సండే నైట్కి వచ్చేసాము. మళ్ళీ మండే ఆఫీస్ ఉంటుంది కాబట్టి సో అది అక్కడ తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న ఇక్కడ కూడా వెళ్ళాము. మా లోకల్ స్టోర్స్కి కూడా వెళ్ళి మమ్మీతో పాటు షాపింగ్ అయితే చేసామన్నమాట. అండ్ అప్పుడు తీసుకున్న శారీస్ అవన్నీ అట్లే ఉన్నాయి. సో వాటి కోసం ఇవాళ బయటికి వెళ్ళి దానికి కావాల్సిన మ్యాచింగ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ తీసుకున్నాము. అండ్ మమ్మీకి కావాల్సినవి కూడా కొన్ని తీసుకొని అయితే వచ్చామన్నమాట. అండ్ ఇవాళకి ఇది. సో నేనైతే మీకు చూపించాలనుకున్నవి ఇవన్నమాట. సో ఇంకా నా ఫిట్ ఏంటి, నేను ఏం వేసుకోబోతున్నా క్రిస్మస్కి, ఇంకా నా ఏంటి అని అవి మొత్తం లుక్ ఇప్పుడు చూపించాను. వేసుకున్నప్పుడు చూపిస్తాను. ఏమో తెలియదు, చూపిస్తానేమో నాకు కూడా తెలీదు. సో ప్రస్తుతానికైతే ఇది ఒక హాల్. సో దిస్ ఈస్ మన జూడియో అండ్ వెస్ట్ సైడ్ హాల్ ఇది. అండ్ దట్స్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, యాక్చువల్గా మన దగ్గర ఉన్న జ్యువెలరీ అనమాట, లిప్స్టిక్స్ ఏవైతే ఉన్నాయో, లిప్స్టిక్స్ అండ్ ఆల్సో ఇయర్ రింగ్స్ కలెక్షన్ అది మొత్తం రీసెంట్గా మొన్న ఇల్లంతా క్లీన్ చేసేటప్పుడు ఒక దవ్వకాల్లో ఒక మంచి ఇయర్ రింగ్స్ బాక్స్ అయితే నాకు ఆర్గనైజర్ అయితే దొరికింది. అది ఎప్పుడో ఆర్డర్ చేసుకున్నా, నాకు అది గుర్తు కూడా లేదు. సో అదైతే బయటికి తీసి దాంట్లో ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టేసుకుందాం అనుకున్నా. అది ఉన్న విషయం మర్చిపోయి నేను దాంట్లో చిన్నది మళ్ళీ ఆర్డర్ చేసుకున్నా. బట్ ఇప్పుడైతే దాన్ని బయటికి తీసి అది ఆర్గనైజ్ చేసినప్పుడు మీకు చూపిస్తా. సో ప్రస్తుతానికి అయితే వెళ్ళి డిన్నర్ చేయాలి. అండ్ ఆల్సో కొంచెం అట్లా బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. ప్రస్తుతానికి అయితే అది. అండ్ ఆల్సో నా లిప్స్టిక్స్ అన్నీ ఇక్కడ స్ప్రెడ్ చేసి ఉన్నాయన్నమాట. అవన్నీ నేను ఇవాళ తీసి దీన్ని అన్నింటినీ క్లీన్ చేసి సర్దుకోవాలి. సో అదనమాట ప్రస్తుతానికి. అండ్ యా, వీళ్ళిద్దరు ఎక్కడో ఉండినారు. రండి అంటే వచ్చిన. మీకు తెలుగు వచ్చా? హలో, తెలుగు వచ్చా ఇద్దరికి? ఓ మై గాడ్. రండి అంటే అక్కడ ఉన్నాయి, పురుక్కుంటూ వచ్చినాయి. సో మనం ఎందుకు తెచ్చుకున్న పెన్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు యూజ్ చేద్దాం మనము. దీస్ ఆర్ ఫ్రమ్ జూడియో. ఇవి జస్ట్ నార్మల్ హెయిర్ పిన్స్ ఇవి.
ఐ జస్ట్ గో అహెడ్ అండ్ కీప్ ఇట్ హియర్. హెయిర్ని డిస్టర్బ్ చేయదు అది. నాకు నిజంగా నేను చూస్తే నేను ఏదో ఫ్యాన్సీగా యూజ్ చేస్తున్నారేమో అని అనుకున్నాను, కానీ ఇది నిజంగా అంటే చాలా యూస్ఫుల్. ఈ ఫ్రంట్ పార్ట్లో ఉండే హెయిర్ మనం యూజువల్గా ఇట్లా బ్యాండ్స్ యూజ్ చేస్తాం కదా, లైక్ ఇట్లా పెట్టుకోవడం. అవి కొంచెం క్లాత్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కష్టము, లైక్ ఇట్లా జారిపోతున్న ఫీలింగ్ అట్లా వస్తుంది కదా. దానిలో బదులు ఇది నాకు మంచిగా నచ్చింది. అండ్ ఫస్ట్ ఐ విల్ గో అహెడ్ అండ్ యూజ్ దిస్ పిక్సీ ఫేషియల్ మిస్ట్. ఇది కూడా నేను నైకాలో తీసుకున్నా. దిస్ ఇస్ రోజ్ గ్లో మిస్ట్ అనమాట. ఈ మధ్య యూజ్ చేస్తున్నాను. ఇట్స్ ఓకే, నాకు ఇది నచ్చింది. లైక్ వావ్ అన్న రిజల్ట్స్ అని నేను చెప్పలేను, బట్ ఇట్స్ గుడ్. ఇట్స్ ప్రెటీ హైడ్రేటింగ్. ఎట్లా వెళ్ళిపోతున్నా. ఓకే, ఐ జస్ట్ లెట్ ఇట్ డ్రై. చాలా రోజులు అయిపోయింది రెటినాయిన్కి. సో వాట్ ఎవర్ ప్రోడక్ట్ యూఆర్ యూజింగ్, ఫస్ట్ మనం యూజ్ చేసినప్పుడు స్ప్లడ్జింగ్ అనేది కామన్. అది జస్ట్ ఒక 5 days to 7 days ఉంటుంది అనుకోండి. అప్పటిదా తగ్గిపోద్ది. ఇప్పుడు ఒకవేళ లేదు, యు ఆర్ స్టిల్ ఫీలింగ్ ద సేమ్ అంటే దట్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఫర్ యూ అని అర్థం. జస్ట్ డూ దట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, రెటినాయిన్ ఎలా యూజ్ చేయాలి అని అడిగితే, ఇట్ రియలీ వర్క్స్ ఫర్ దిస్ పింపుల్ మార్క్స్. ఈ పింపుల్స్ ఏవైతే ఉన్నాయో పింపుల్ మార్క్స్కి చాలా పనిచేసి. నేను ఇంతకుముందు కంటిన్యూస్గా వాడేదాన్ని. నాకు అప్పుడు జస్ట్ స్టార్టింగ్లో మైల్డ్గా కొంచెం స్ప్లర్జింగ్ అయితే ఉంటుంది, లైక్ చిన్న బంప్స్ అట్లా రావడం. బట్ సెటిల్ డౌన్ అయిపోతుంది అది ఒక 7 daysకి అట్లా. నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. కానీ నేను కంటిన్యూస్గా యూజ్ చేయడం ఎందుకు అని చెప్పేసి మానేసా. బట్ ఫర్ నౌ ఇట్స్ హై టైం అనిపిస్తుంది. ఇఫ్ యూ కెన్ సీ, ఇక్కడ వచ్చాయి పింపుల్ మార్క్స్. ఐ డోంట్ నో వై. ఐ నో వై. ఇట్స్ ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ ఫుడ్ అది ఇది. ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ తీసుకుంటాను. విచ్ ఎవర్ మాయిశ్చరైజర్ యు ఆర్ యూజింగ్. నేనైతే డాటన్కి ఇది హైడ్రేటింగ్ సెరమైడ్ రిపేర్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే నాకు వింటర్లో కొంచెం మంచిగా లైక్ ఎక్కువ డ్రై అనిపిస్తుంది ఫేస్. అది యూజ్ చేసినప్పటి నుంచి ఇట్స్ గుడ్, లైక్ మంచిగా మాయిశ్చరైజింగ్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఇది ఒక థిన్ లేయర్గా అప్లై చేసుకోవాలి. డోంట్ ఫర్గెట్ టు యూజ్ యూర్ స్కిన్ కేర్ ఆన్ యర్ నెక్. ఓకే, సో ఇదనమాట. ఇట్లా థిన్ లేయర్ లాగా అప్లై చేసుకున్న తర్వాత, అబౌట్ దిస్ ఈ రెటినాయిన్ ఆయింట్మెంట్ ఏదైతే ఉందో, ఇది నేను లైక్ మెడికల్ స్టోర్లోనే తీసుకున్నా. రెటినాయిన్ 0.025% క్రీమ్. ఇది చాలా కొంచెం అమౌంట్. యూ నీడ్ ఓన్లీ ఒక పీ సైజ్ అమౌంట్, అంటే బఠానీ సైజ్ అమౌంట్ అవసరం అంతే. జస్ట్ దిస్ మచ్ అంతే, ఫేస్కి మొత్తం సరిపోతుంది అది. ఇది ఏం చేయాలంటే జస్ట్ ఇట్లా డాట్స్ అనమాట ఆల్ ఓవర్ యువర్ ఫేస్. ఇట్లా డాట్స్ లాగా అప్లై చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇట్లా మౌత్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో అండర్ ఐస్, మీకు సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి దానిపైన వాడకూడదు. ఓన్లీ ఇట్లా. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ రెటినాయిన్కి, విచ్ ఇస్ రెటినాల్. దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది ఏజ్నెస్ అండ్ ఆల్సో వ్రింకిల్స్ని అదంతా వాష్ డౌన్ చేస్తుంది ఫేస్ పైన. చాలామందికి పింపుల్స్ కోసం వెళ్తే ఇదే రికమెండ్ చేస్తారు. సో నెక్ మర్చిపోయా, జస్ట్ లిటిల్ బిట్ అంతే. ఇఫ్ యూ కెన్ సీ అంతే, చాలా కొంచెం తీసుకుంటున్నా. ఇట్లా అప్లై చేసుకోవాలి అండ్ దెన్ జస్ట్ కవర్ ఇట్ ఓవర్ అంతే. నాకు అక్కడ మిర్రర్ ఉంది వెనకాల, సో అక్కడ చూస్తున్నట్లు అనిపిస్తుంది మీకు. నేను అండర్ ఐస్కి పూయట్లేదు, ఓన్లీ జస్ట్ మై ఫేస్. అండ్ ఇది ఇట్స్ డన్. ఇప్పుడు ఫేస్ మొత్తం నేను జస్ట్ ఇంత అమౌంట్ ఆఫ్ క్రీమే
ఫేస్ మొత్తం పూసేసా. దానిపైన మళ్ళీ ఐ గో అహెడ్ అండ్ డూ దిస్. దీన్ని యాక్చువల్గా శాండ్విచ్ మెథడ్ అంటారు. సో దానిపైన మళ్ళీ ఐఎమ్ గోయింగ్ అహెడ్ అండ్ యూజింగ్ దిస్ మాయిశ్చరైజర్. ఇట్లా అప్లై చేసుకోవడానికి శాండ్విచ్ మెథడ్ అంటారు. సో ఈ మెథడ్ అయితే యూజ్ చేసి నేను వాడతాను. మీరు చాలా లైక్ ఒకవేళ బిగినర్ అయితే మీరు యూజ్ చేసేటప్పుడు ఇది జస్ట్ వీక్లీ వన్స్ యూ హ్యావ్ టు స్టార్ట్. ఓన్లీ వీక్లీ వన్స్ యూజ్ చేయాలి. అది అయిన తర్వాత వీ కెన్ ఇంక్రీజ్. బట్ ఎవ్రీడే కాకుండా ఐ రికమెండ్ యూజింగ్ ఇట్ ఆల్టర్నేట్ డేస్ కానీ లేదంటే ఎవ్రీ 2 డేస్కి వన్స్ కానీ అలా అయితే మంచిది. అండ్ అగైన్ లాస్ట్ స్టెప్ ఇంకా అయిపోయింది. ఫేస్ పైన ఇంకేమీ లేదు పెట్టడం. ఆల్ గో అహెడ్ అండ్ యూజ్ దిస్ లిప్ బామ్. ఇది విష్కేర్ నుంచి టింటెడ్ లిప్ బామ్. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది మంచి టింట్ ఇస్తుంది అండ్ ఆల్సో వెరీ హైడ్రేటింగ్. ఇదన్నమాట. సో ఎవ్రీడే రెటినాల్ ఉండదు. చాలా మంత్స్ తర్వాత చెప్పా కదా ఇందాక, చాలా మంత్స్ తర్వాత నేను ఇది స్టార్ట్ చేసా యూజ్ చేయడం. ఇవాళ ఫస్ట్ డే. నాకు తెలుసు అది కొంచెం స్ప్లర్జ్ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. నాకు దగ్గరలో ఏం అకేషన్స్ లేవు అండ్ ఐ డోంట్ మైండ్ స్ప్లర్జింగ్. లైక్ ఉన్నా కూడా నాకేమి ఇట్స్ ఓకే, తగ్గిపోతుంది అది. అదనమాట. ఒకవేళ లేదంటే నేను ఈ మధ్య నాకు ఈ స్పాట్స్ ఎందుకో చాలా కనిపిస్తున్నాయి ఎక్కువ. ఐఎమ్ యూజింగ్ దిస్ నియాసినమైడ్ సీరం. ఇది సుగంధ నుంచి. ఇది యూజ్ చేస్తున్నా ఎవ్రీడే నైట్. మిస్ట్ తర్వాత సీరం, దానిపైన మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ అంతే. సో ఎక్కువ ఏం లేదు. దట్స్ ఫర్ నౌ. అండ్ దిస్ ఈజ్ మై పిఎం స్కిన్ కేర్ అండ్ దట్స్ అబౌట్ ఇట్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ యూజ్ రెటినాల్ వితౌట్ కన్సల్టింగ్ ఎనీబడి. అండ్ ఆల్సో ఒకవేళ మీరు యూజ్ చేసే పార్ట్ అయితే, మీరు ఇంతకుముందు ఒకవేళ యూజ్ చేసి ఉంటే నేను ఇందాక చెప్పిన స్టెప్స్ ఏవైతే ఉన్నానో అవి ఫాలో అవ్వండి. అండ్ దట్స్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఐ నీడ్ టు చేంజ్ మై క్లోత్స్. నైట్ వేర్లోకి వచ్చి కంఫర్టబుల్గా ఐ నీడ్ టు స్లీప్. అండ్ ఐ మైట్ బీ ఎండింగ్ దిస్ వ్లాగ్ హియర్. ఒక చిన్న క్యూట్ వ్లాగ్. నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటా. ఐ పోస్ట్ మోర్ వీడియోస్ కంటిన్యూస్లీ. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. అండ్ నేను షార్ట్స్ కూడా మోర్ ఆఫెన్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి. అండ్ దట్స్ అబౌట్ ఇట్. సీ మై అనదర్ వీడియో. Bye.